దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు, శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నేటి ధ్యానం కొరకే ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము కీర్తన గ్రంథంలో నుండి 112వ కీర్తన 1 నుండి 10 వచనాలు. ప్రియులారా, మీ దగ్గర బైబిల్స్ అందుబాటులో ఉన్నట్లయితే నాతో పాటు మీరు కూడా బైబిల్ తెరవండి. ముందుగా వాక్య భాగం చదివి ధ్యానంలోకి వెళదాం. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు, ఆయన ఆజ్ఞను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవించబడుదురు. కలిమియు సంపదయు వాని ఇంట నుండును, వాని నీతి నిత్యము నిలుచును. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షము వాత్సల్యతయు నీతి గలవారు. దయాళులు అప్పించువారును భాగ్యవంతులు. న్యాయ విమర్శలో వారి గెలుపు, వారు వ్యాజ్యము గెలుచును. అట్టివారు ఎప్పుడునూ కదలింపబడరు. నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నందురు. వాని హృదయం యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును. వాడు దుర్వార్తకు జడియడు, వాని మనసు స్థిరముగా నుండును. తన శత్రువుల విషయమే తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు. వాడు దాతృత్వం కలిగి బీదలకిచ్చును, వాని నీతి నిత్యము నిలుచును. వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడను. భక్తిహీనులు దాన్ని చూచి చింతపడదురు, వారు పనులు కొరుకుచూ క్షీణించి పోవుదురు. భక్తిహీనుల ఆశ భంగమైపోవును. చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, నేటి ధ్యానం కొరకే ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగం చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము నీతిమంతుల జీవితం మరియు ఆశీర్వాదాలు. నీతిమంతుల జీవితం మరియు ఆశీర్వాదాలు, ద లైఫ్ అండ్ బ్లెస్సింగ్స్ ఆఫ్ రైచస్ అనే అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, తన దేవునికి భయపడి ఆనందించేటువంటి వ్యక్తి లేక ప్రజలు నిజముగా ధన్యులు అని ప్రకటించడం ద్వారా కీర్తనకారుడు ఈ కీర్తన భాగాన్ని ప్రారంభిస్తూ ఉన్నాడు. అలాంటి వ్యక్తి ఎన్నడూ చీకటిలోకి ఆయన లొంగిపోడు. తన చిత్తము దైవ చిత్తానికి సమర్పించుకుంటూ చిత్తశుద్ధి ద్వారా వెలుగులో నిలబడతాడు. అతడు పేదలకు ఉదారంగా సహాయం చేస్తాడు, దయగలిగి వాటిని కనపరుస్తూ ఉంటాడు. అతనికి ప్రతిగా అంత మేలుకరంగా జరుగుతుంది. అతడు నిజముగా హెచ్చించబడతాడు. అతని నీతి తరతరాలు జ్ఞాపకం ఉంచుకొనబడుతుంది. అతడు నిజముగా ప్రజల చేత ప్రశంసించబడతాడు. దుష్టులు మరోవైపు వారి స్వంత దురాలోచనతో నాశనం చేయబడతారు. వారి ప్రయత్నాలన్నీ ఫలించకపోవడం మనం చూస్తుంటాం. ఇది నీతిమంతుల జీవితం మరియు ఆశీర్వాదాలనే పాఠ్యభాగం యొక్క సారాంశంగా మనం గమనిస్తున్నాం. ప్రియులారా, ఇందులో ప్రధానంగా దేవుడెవరో మనం గమనించినట్లయితే మొదటి 3 వచనాల ఆధారంగా ప్రభువుకు భయపడి ఆయన ఆజ్ఞలతో ఆనందించేటువంటి వారు నిజంగా ధన్యులు. వారు చేసేటువంటి నీతి కార్యాలను బట్టి వారందరి చేత మెప్పు పొందుతారు. దేవుణ్ణి వారి అధిపతిగా చేసుకున్నారు గనక వారి జీవితం ఫలభరితంగా ఉంటుంది. ఎవరు చేసింది వారి జీవిత విధానం కాదు, కానీ దేవుడు వారి కొరకు ఏర్పాటు చేసిందే వారి జీవిత విధానం. కనుక ఆయన రాజ్యమును నీతిని మొదట వెతికేటువంటి వారికి ఇలాంటి బహుమానాలు అప్పగించబడతాయని నేటి పాఠ్యభాగం మనకు జ్ఞాపకం చేస్తుంది. ప్రియులారా, కనుక నిజముగా మన జీవితంలో మనం ఎవరికి ప్రాధాన్యతనిస్తున్నాం? ప్రభు వాక్యం జ్ఞాపకం చేసినట్టుగా ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడని సెలవిచ్చినట్టు. ప్రియులారా, నిజంగా దేవుని మొదటిగా వెతికేటువంటి వారికి జీవితంలో వారి అక్కరలు తీర్చబడి తప్పకుండా దేవుడు వారిని ఎలా దీవిస్తాడో ఈ పాఠ్యభాగం మనకు జ్ఞాపకం చేస్తుంది. ప్రియులారా, కనుక ఇందులో ప్రధానంగా దేవుడు మనకు నేర్పించే పాఠాన్ని చూసినట్లయితే 4 నుండి 5 వచనాలు, అలాగే 9వ వచనంలో దయతో ఉండడం అంటే న్యాయంగా ఉండడమే. దేవుని ఆజ్ఞలను పాటించే జీవితం దేవుని న్యాయాన్ని పాటించేటువంటి జీవితముగా ఉంటుంది. ఇది అవసరంలో ఉన్న వారి కొరకు కొనసాగించేటువంటి జీవితంగా ఉంది. ప్రియులారా, కనుక ఇతరుల తప్పులను ఖండించడం,
లేక వారికి తీర్పు తీర్చడం అనేటువంటిది దేవుని రాజ్య నియమం కాదు. ప్రేమించడం, సేవించడం, కనికరించడం మరియు క్షమించడం వంటి కార్యాలను మనం గమనిస్తే ఇవన్నీ కూడా దేవుడు ఆమోదించిన కార్యాలుగా ఈనాటి పాఠ్యభాగంలో నుండి మనకు జ్ఞాపకం చేయబడుతున్న ప్రియులారా. కనుక నిజమే, దేవుని పట్ల నీతి న్యాయాలతో జీవించేటువంటి వారి జీవితం నిజంగా వారి యొక్క ఆశీర్వాదాలు ఎంత గొప్పయో ఈ పాఠ్యభాగం మరొకసారి జ్ఞాపకం చేస్తున్న ప్రియులారా. కనుక నిజమే, నీతిమంతుల జీవితం ఆశీర్వాదదాయకం. కనుక దేవుని పట్ల ఎవరైతే నిజంగా ఆసక్తి కలిగి బ్రతుకుతారో, ఆయన ఆజ్ఞలు పాటించాలని వెంబడిస్తారో, వారు ఆయన ఆజ్ఞలో నిజంగా ఆనందిస్తారు. గనక బైబిల్ చెప్పినట్టుగా వారు ధన్యులు, వారి జీవితం ధన్యకరం ప్రియులారా. అలాంటి ధన్యకరమైన జీవితం మనము జీవించగలుగుతున్నామా అని నేటి పాఠ్యభాగంలో మన జీవితానికి ఒక పనివైపు మనం తీసుకోవాల్సిన వారం అయిన ప్రియులారా. కనుక ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతుండగా రండి, ఓ ప్రార్థన సమయం మనం కలిగి ఉందాం. ప్రభు బిడ్డలంగా నిజముగా లోకానికి ఒక గొప్ప ఆశీర్వాదకరంగా జీవించగలిగేటువంటి గొప్ప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాలని ఆశిస్తూ ప్రార్థించుకుందాం. ప్రభువా, మేము మా పొరుగు వారికి సేవ చేస్తూ జీవించడానికి మీ పట్ల మా ప్రేమను ఎల్లప్పుడూ అది కొనసాగించబడడానికి నీ కృపా సహాయం మాకు అనుగ్రహించుమని, తద్వారా లోకము మీరు ఎంత గొప్ప దేవుడవో మా జీవితముల ద్వారా చూపించగలిగేటువంటి గొప్ప బ్రతుకును మాకు ప్రసాదింప చేయమని క్రీస్తు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ప్రభువారు నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడి మన జీవితాలను బలపరుస్తూ ఉండగా నిజముగా యేసుతో ఏకాంత సమయము అనే ఈ అనుదిన ధ్యాన కార్యక్రమాల ద్వారా మీరు మేలు పొందిన వారైతే ప్రియులారా, తప్పకుండా మీ అనుభవాలు, అనుభూతులు అనేకులతో పంచుకొని వారి విశ్వాసాన్ని బలపరచవలసిందిగా మీకు ప్రభు పేరట మనవి చేస్తూ, అలాగే ప్రియులారా, మీ అనుభవాలు మాకు కూడా తెలియచేయండి. మేము సంతోషిస్తాం, ప్రభువును స్తుతిస్తాం. కనుక మన పొరుగు వారి పట్ల ప్రేమ, దయ కలిగి ఉండటం అనేటువంటిది మనకి ఎంత ఆశీర్వాదమో. నిజముగా అలాంటి జీవితం జీవించేటువంటి వారు నీతిమంతులుగా ఉన్నారని, వారి జీవితం ఎప్పటికీ ఆస్వాదకరంగా ఉండే కృప దేవుడు మనకు అనుగ్రహిస్తుండగా ప్రియులారా, అలాంటి జీవితము జీవించగలిగే విధంగా మనము బ్రతికి అనేకులను ప్రభు కొరకు సంపాదించే కృప దేవుడు మనకు అనుగ్రహించాలని ఆశిస్తూ, నీతిమంతుల జీవితం మరియు ఆశీర్వాదాలు ఎంత గొప్పయో ఈ దినం కూడా ప్రభువారు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుండగా వాటిని గ్రహించి మన జీవితానికి అన్వయించుకుంటూ తన మహిమార్థమై జీవించే కృప దేవుడు మనందరూ సమృద్ధిగా అనుగ్రహించి నిలబెట్టి నడిపించి వాడుకొనుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.